జ్యువెలర్స్ లో బంగారం కొంటామని వచ్చి కాల్పులు జరిపిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. బంగారం కొనుగోలు చేస్తామని పీఎంజే జ్యువెలరీ షాప్ లోకి చొరబడి కాల్పులు జరిపారని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. అనుకోని సంఘటన ఇది. ఈ ఘటన జరిగే సమయానికి కొద్ది నిమిషాల ముందు ఈ ఏరియాలోనే పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులు కూడా ఉన్నారు. ఘటనా సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు కరీంనగర్ ను జల్లెడ పడుతున్నారు. దుండగులను ఖచ్చితంగా పట్టుకుంటారనే నమ్మకం ఉంది అని తెలిపారు. కరీంనగర్ లోని జ్యోతినగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ సిబ్బందిపై దుండగుల కాల్పుల ఘటన సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, నగర మేయర్ కొలఖాని శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ బోయిన్పల్లి ప్రవీణ్ కుమార్ తదితరులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. జ్యువెలరీ షాప్ లోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. కాల్పుల ఘటనపై షాపు సిబ్బంది వద్ద ఆరా తీశారు. అసలేం జరిగింది అనే అంశంపై అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పోలీస్ కమిషనర్ తో పాటు స్థానిక పోలీసులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి ఏమన్నారంటే, ఇది అనుకోని సంఘటన, అత్యంత దురదృష్టకరం. సీసీ ఫుటేజీ సిబ్బంది చెప్పిన వివరాలను బట్టి మొత్తం 5 దుండగులు చోరీ చేయడానికి జ్యువెలరీ షాప్ లోకి వచ్చి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. తొలుత ఒక వ్యక్తి వచ్చి 20 గ్రాముల చైన్ కావాలి చూపాలన్నారు. కాసేపటికే మరో 2 వచ్చి గోల్డ్ ఆభరణాలు కొంటాం చూపెట్టాలన్నారు. బంగారు ఆభరణాలు చూపిస్తున్న సమయంలో మరో 2 వచ్చారు. దుండగులు తెలుగు, హిందీ భాషలు మాట్లాడుతున్నారు. 5 కలిసి తుపాకులు చూపించి బెదిరించి ఆభరణాలను చోరీ చేసేందుకు యత్నించారు. అడ్డుకున్న షాప్ సేల్స్ మేనేజర్ ఇతర సిబ్బందిపై కాల్పులు జరిపారు. సిబ్బంది చాలా ధైర్యంగా తెగించి అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారికి గాయాలయ్యాయి. ఇప్పటి వరకైతే ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు చెప్తున్నారు. అయినప్పటికీ బాధితులకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తున్నాం. ఈ ఘటన జరిగే సమయం కంటే 10 నిమిషాలకు ముందే షాప్ సమీపంలోనే అభివృద్ధి పనులను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నా. ఘటన జరిగిన వెంటనే నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసులు అప్రమత్తమై కరీంనగర్ ను చుట్టుముట్టారు. దుండగులను పట్టుకుంటారనే నమ్మకం ఉంది. ఏదేమైనా అధికారులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లోని సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. క్లోజ్ టీం వచ్చింది. బాధితుల స్టేట్మెంట్ తీసుకున్నారు. దొంగతనం చేయడానికే షాపులోకి చొరపడ్డట్లు తెలుస్తోంది. సిబ్బంది అడ్డుకోవడంతో ఒక బ్యాగును ఇక్కడే జారవిడిచారు. ఎంత గోల్డ్, ఇతర ఆభరణాలు ఎత్తుకెళ్లారనేది పోలీసుల విచారణలో తెలుస్తుంది అని తెలిపారు. అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చే సంఘటన కాదు. బట్ అధికారులందరూ కూడా సీసీ ఫుటేజ్ కానీ, ఈ దర్దాపు సీసీ ఫుటేజ్ కానీ, కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉన్న సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు మరి చూస్తున్నారు. దృష్టి వచ్చి కూడా మొత్తం అన్ని తీసుకున్నారు. మన ఉన్న సిబ్బంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్నారు. వాళ్ళ సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీసు సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. ఒకరికి భుజం అనేది, ఇంకొకరికేమో కొంచెం చిన్న హెడ్ అయింది. కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించారు. సార్ ఎంత సొత్తు పోయింది సార్? ఎంత సొత్తు పోయిందని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. సార్ 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది. కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయం ఇక్కడే ఉంటుంది. నిన్న రాత్రి నాకాబందీ పెట్టారు. దొంగకు కేంద్ర మంత్రి కార్యాలయం, దొంగ వాళ్ళకి కేంద్ర మంత్రి కార్యాలయం వాళ్ళకి ఏం వస్తారా? వాడు కావాల్సింది చిట్ట చివరిలో ఉంది కాబట్టి కేబుల్ మస్తు టైట్ అవుతుంది కాదు. దాని ప్రకారం వచ్చి చేసుకుంటే పోలీస్ అధికారులు కూడా, సిపిఆర్ కూడా అధికారులు కూడా అందరూ సీరియస్కున్నారు. అందరు ఆఫీసర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ ఆఫీసర్స్, అందరికి అనుభవం ఉంది. ఎవరు తప్పించుకునే అవకాశం లేదని వాళ్ళు ముందుగానే వ్యక్తి వచ్చాడు. ఒక్కొక్క వ్యక్తి వచ్చి 20 గ్రాముల చైన్ కావాలని చెప్పన్నారు. మనకు వాటర్ ఇచ్చి చైన్ పెడుతున్న తరుణంలో బయట ఇంకిద్దరు వచ్చారు. మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా 2 కూడా లోపడి పోయారు. వీళ్ళు కూర్చునే టైంలోనే గోల్డ్ అంతా చూపెడుతున్న టైంలోనే ఇంకా 2 వ్యక్తులు లోపడి పోయి అందరికీ డౌన్ చేసి అందరికి మాస్క్ వాళ్ళతో తెచ్చుకున్న కాళ్ళం కట్టేసి వాళ్ళతో తెచ్చుకున్న ప్లాస్టర్ మొత్తం అంటేయడం, బ్యాండేజ్ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజర్ ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో 5 వ్యక్తులు కూడా వీళ్ళ మీద కాల్పడం, సేల్స్ మేనేజర్ మీద తల మీద కాల్పు జరపడం, మిగతా అందరి మీద భుజంగా కాల్పడం. నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. నేను ఆ వీడియో చూశాను. దానిలో ఉన్న సిబ్బంది చాలా డేర్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానివల్లనే వాళ్ళు కాల్పులు జరిపారు. కాబట్టి ఆ కాల్పులు జరిపిన సందర్భంలో వాళ్ళ గాయాలనే దాదాపు 5 వ్యక్తులు వచ్చి వాళ్ళ వెపన్స్తోని
అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బెదిరించడం, కాల్పులు జరపడం దారుణమైన సంఘటన. వాస్తవానికి దీని దరిదాపులోనే మేము ఉన్నాం. ఈ సంఘటన జరిగే కరెక్ట్ 10 నిమిషాల ముందు ఇక్కడ రోడ్ ఇనాగ్రేషన్ కోసం నేను పోలీస్ ఆఫీసర్లు చాలా మంది రకాలుగా ఉన్నారు. మొత్తం కరీంనగర్ మొత్తం రౌండప్ చేసి ఆల్రెడీ నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దాంతోపాటు ఎవరైతే గాయపడ్డారో వారందరూ కూడా నలుగురు బాగానే ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం వాళ్ళని వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్ తిరుపతి కాబట్టి పట్టుకుంటారని నమ్మకం, విశ్వాసం. కాబట్టి మీడియా అందరూ కూడా దానికి సహకరించాలి. కూడా అది షాపు కాలేజ్ చివరిలో ఉంది కాబట్టి వాళ్ళు టాస్క్ చేసి రిస్కీ చేసి అందరూ కూడా కొంత యువకులా కనబడుతున్నారు. ఇబ్బందులు ఉన్నాయి. కాల్పులు జరపడం కూడా దుర్మార్గమైన సంఘటన. అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చే సంఘటన కాదు. బట్ అధికారులందరూ కూడా సీసీ ఫుటేజ్ కానీ, ఈ దర్దాపు సీసీ ఫుటేజ్ కానీ, కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు మరి చూస్తున్నారు. చూస్తూ వచ్చి కూడా మొత్తం అన్ని సిబ్బంది స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. వాళ్ళ సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీస్ సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. భాష కూడా తెలుగు, హిందీ 2 భాషలు మాట్లాడుతూ చేస్తున్నారు. ఒకరికి భుజం అనేది, ఇంకొకరికి కొంచెం చిన్న హెడ్ అయింది కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సార్ ఎంత సొత్తు పోయింది సార్? ఎంత సొత్తు పోయిందని సొత్తు పోయింది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రధాని మోడీ పర్యటన ఉంది, ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారు సార్. ఆ టెన్షన్ లో వాళ్ళు అడుగున్న వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కూడా ఇక్కడ పడేసిపోయారు. బట్ దాని రికవరీ ఎట్లా చేయాలో, గోల్డ్ పోయింది అనే విషయంలో ఇప్పుడే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది సార్. 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది. కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయం ఇక్కడే ఉంటుంది. నిన్న రాత్రి నాకాబందీ పెట్టారు. దొంగకు కేంద్ర మంత్రి కార్యాలయం, దొంగ వాళ్ళ కేంద్ర మంత్రి కార్యాలయం మనకి ఏం చేస్తారా? వాడు కావాల్సింది చిట్ట చివరిలో ఉంది కాబట్టి కేబుల్ మస్తు టైట్ అవుతుంది కాదు, ప్లాన్ ప్రకారం వచ్చి చేసుకుంటారు. పోలీస్ అధికారులు కూడా, సిపిఆర్ కూడా అధికారులు కూడా సీరియస్కున్నారు. అందరు ఆఫీసర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ ఆఫీసర్స్, అందరికి అనుభవం ఉంది. ఎవరు తప్పించుకునే అవకాశం లేదని కమాండ్ కంట్రోల్ ఫుటేజ్ దగ్గర అందరు పోలీస్ అధికారులు పోయి అందరూ కూడా చెక్ చేస్తా ఉన్నారు. సార్ సిపి గారు ఏమన్నారు సార్ మీతో? పోలీస్ అధికారులకు అవకాశం సిపి ఏమన్నారు సార్? సీరియస్ వాళ్ళకి ఇవ్వాల్సింది అందరూ కూడా ఎందుకు కాల్పులు చేయాల్సి వచ్చింది? వచ్చాడు 20 గ్రాముల చైన్ కావాలని చెప్పారు. మనకు వాటర్ ఇచ్చి చైన్ పడుతున్న తరుణంలో బయట ఇద్దరు వచ్చారు. మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా ఇద్దరు కూడా లోపల పోయారు. కూర్చునే టైంలోనే గోల్డ్ చూపెట్టుకున్న టైంలోనే ఇంకా ఇద్దరు వ్యక్తులు లోపల పోయి అందరికీ డౌన్ చేసి అందరికీ మాస్క్ వాళ్ళతో తెచ్చుకుని తాళం కట్టేసి వాళ్ళతో తెచ్చుకుని ప్లాస్టర్ మొత్తం అంటేయడం, బ్యాండేజ్ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజరు ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మా 5 వ్యక్తులు కూడా వీళ్ళది కాల్పడం, సేల్స్ మేనేజర్ మీద తల మీద కాల్పు జరపడం, మిగతా అందరి మీద భుజంగా కాల్పడం. నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. నేను ఆ వీడియో విషయాల్లో దానిలో ఉన్న సిబ్బంది చాలా డేర్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానివల్లనే వాళ్ళు కాల్పులు జరిపారు. కాబట్టి ఆ కాల్పులు జరిపిన సందర్భంలో మన గాయాలని అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయని చెక్ చేయడము, బెదిరియడం. మీ కార్యాలయం అత్యంత సమీపంలో ప్రధాని మోడీ పర్యటన స్వామి బోధానంద
గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.